అరే మల్లేష జర పోయి లైన్లో నిలబడు బిడ్డ, నేను సంచులు తీసుకొని వస్తా గాని మా అయ్య కాదు ఒక్క అర్ధగంట ఉండి ఫోన్ కొట్టు, నేను బండి తీసుకొని వస్తూనే ఉంటా. ఓ అక్క, రమేష్ అన్నని ఆటో తీసుకొని రమ్మందాం, ఆటో కట్టుకొని పోతే ఒక్క పారే వచ్చేస్తాయి. వామ్మో మస్తు లైన్ ఉందమ్మా, గీ ఎండల నేనేడ నిలబడతా, చల్లబడ్డకొస్తతి. అన్న మీ ఊర్లు ఇస్తున్నారే, మా తాన పొదుగానే చాలు చేసిండ్రు. గిట్లున్నది తెలంగాణ అంతటా. ఆవ్ కోపిన్ బియ్యం కోసమే రావాలే, లైన్ కట్టాలే, ఏలి ముద్ర ఎయ్యాలే, బియ్యం జోకించుకొని పోవాలే. ఈ అన్న బండి మీద 2 బస్తాలు వేసుకుపోతున్నాడు. టీవీఎస్ బండి మీద 2 మూటలేసిండు కాక. వీళ్ళు చూడుర్రి, 6-7 సంచులుంటే ఆటోనే మాట్లాడుకున్నారు. ఒక్క పారే 3 నెలల బియ్యం. మరి మనిషికి 6 కిలోల చొప్పున ఇంట్లో 4గురుంటే మునుపు 24 కిలోలు వస్తే ఇప్పుడు 72 కిలోలు రావట్టే. నెలకి 42 కిలోలు, 3 నెలలు 126 కిలోలు ఇస్తారు. ముగ్గురికి 18 కిలోలు వస్తుంది ఒక నెలకు. ఇంకా మాకు 3 నెలలు కాబట్టి 54 కిలోలు ఇచ్చిండు. ఆనలకు మిల్లుకెళ్లి లారీల బియ్యం తీసుకొచ్చుడు, కోపిన్ దుక్నాలకు వంపుడు, పబ్లిక్ వంచుడు తిప్పలైతుందని ముందే సరిపోను స్టాక్ వంపి ఒక్క పారే వస్తురన్నట్టు. గవర్నమెంట్ కొద్దిగా మంచిగానే ఆలోచించింది. పాగలు వంకలు దాటి పోవాలంటే ఈ బురదల వర్షాకాలం కదా కొద్దిగా ఇబ్బంది బాగా ఉండే. అప్పుడు మాకు ఆటో ఛార్జీలు కావాలంటే 100 రూపాయలు, డీజిల్ కావాలా, ఆటో కావాలా, మాకు బండి దొరకదు, ఎడ్లు బండి రాదు, ఏం రాదు. ఇప్పుడు అయితే మాకు 3 నెలల బియ్యం ఒకటిసారి ఇస్తున్నారంటే మాకు బాగా సంతోషం ఉంటుంది. కాకుంటే ఒక్కటే తిప్పలు, పబ్లిక్ ఎక్కువసేపు లైన్ లో నిలబడాలి, మళ్ళా ఏలి ముద్ర సుత 3 మాటలు వేయాలబ్బా. ఇప్పుడు 3 నెలలది ఒకటేసారి ఇవ్వటం వల్ల 3 సార్లు తమ్ తీసుకోవటం, 3 సార్లు కాంటాక్ట్ చేయటం వల్ల ఒక్కొక్క కార్డుకు 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు టైం పడుతుంది. కార్డుని మేము ట్రాన్సాక్షన్ చేయాలంటే దాదాపు ½ అన్ అవర్ అవుతుంది. ఒకేసారి 3 నెలలు వస్తట్టయితే అది తొందరగా పంపిణీ అవుతుంది. 2 మిషన్స్ ఉంటే తొందరగా అవుతుంది అని సేఫ్ ఉంటది. ఎండని తట్టుకోలేకపోతున్నాం అసలు. సర్వర్ డౌన్ అయ్యి సిగ్నల్ చక్కగా రాక అట్లా కొంత ఆలస్యమైతుందట. గీ తక్లీవులు జెప్పున తీర్చి కడమొలకు సుత కొత్త రేషన్ కార్డులు ఇస్తారా అంటే పబ్లిక్ ఇంకింత ఫాయిదా అవుతుంది సార్లు. మీరైతే దబ్బున పోయి 3 నెలలై ఒక్కనాడే తెచ్చుకోర్రి. మరి అప్పుడు దొడ్డు బియ్యం ఇచ్చిర్రు, తినలేక చచ్చినాం. పురుగులు అడ్డే బుట్ట. ఇప్పుడు మాకు ఆనందం.